అందరికి నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజు ప్రవీణ్ ఛానల్. సో ఇది చాలా కొంచెం తక్కువ డ్యూరేషన్తో కొంచెం బాగా ఎఫెక్టివ్గా చెప్పాలని ఈ వీడియో పెడుతున్నాను. ఈ వీడియో వచ్చేసి గొర్రె పురాణం అనే మూవీ, అప్కమింగ్ మూవీ గురించి అండి. సో ఈ మూవీలో సుహాస్ యాక్ట్ చేశారు. సుహాస్ అంటే తెలుసుంటుంది మనకి, కలర్ ఫోటో మూవీ హీరో. సో ఇంతకుముందు జనరేషన్లో లైక్ ఒక కమల్ హాసన్ కానివ్వండి, ఒక ఒక రజనీకాంత్ గారు కానివ్వండి, స్టార్టింగ్ కెరీర్లో చిరంజీవి గారు కానివ్వండి, ఓకే, దాని తర్వాత తమిళ ఇండస్ట్రీలో విజయ్ సేతుపతి గారు కానివ్వండి, ఒక సూర్య గారు కానివ్వండి, ఇలా కొంతమంది అగ్ర హీరోల్లో వాళ్ళ స్టార్టింగ్ కెరియర్లో వాళ్ళు చూజ్ చేసుకున్న మూవీస్ వచ్చేసి చాలా చాలా డిఫరెంట్గా, చాలా లైక్ ఓకే ఒక ప్రయోగం చేయాలి, ఓకే, ప్రేక్షకులకు నచ్చాలి అంటే కొత్త కంటెంట్ తీసుకొని వాళ్ళకి డిఫరెంట్గా చూపించాలి అని ప్రయత్నం చేసిన మూవీస్ చాలా ఉన్నాయండి. ఇన్ఫ్యాక్ట్ పాపం చాలా మూవీస్ ఫ్లాప్ అయ్యాయి, ఫెయిల్ అయ్యాయి వాళ్ళకి. బట్ అది ఆగకుండా అలా కంటిన్యూ చేస్తూ ఇన్ని సంవత్సరాలు మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. నాకు ఇప్పుడున్న జనరేషన్ మూవీస్లో కొంతమంది ఉన్నారు, అందరి పేర్లు చెప్పను ఎందుకంటే ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి ఆ గొర్రె పురాణం అనే మూవీ గురించి కాబట్టి సుహాస్ గురించి మాట్లాడతాను. సుహాస్ గారు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్స్ కానివ్వండి, ఆయన చేసిన మూవీస్ కానివ్వండి, చాలా 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 డిఫరెంట్గా ఉన్నాయండి. లైక్ ఇది మూవీ అన్నట్లు కాకుండా ఓకే మన కళ్ళ ముందు జరుగుతున్న ఒక 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 పర్సన్ స్టోరీ, ఓకే ఈ కథ అనే సింపుల్గా ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కానివ్వండి, లేకపోతే ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్ స్టోరీస్ కానివ్వండి, ఇట్లా ఇట్లా సింపుల్ స్టోరీ తీసుకొని మనకి మంచి మంచి సినిమాలు ఇచ్చారు. ఈ మూవీ కూడా ఆ తరహాలోనే చాలా చాలా అసలు నేను షాక్ అయ్యానండి ట్రైలర్ చూడగానే. నిజంగా నేను ట్రైలర్ని చూసి నేను అనుకున్న స్టోరీ ఏంటంటే, నాకు అర్థమైన స్టోరీ, ఇప్పుడు ఒక 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 విలేజ్ లో 2 రిలీజియన్స్ తీసుకొని, ఇప్పుడు ముస్లిం రిలీజియన్ అండ్ హిందూ రిలీజియన్, ఈ ముస్లిం రిలీజియన్ నుంచి కొంతమంది వ్యక్తులు ఆ గొర్రెని నరకడానికి ట్రై చేసినప్పుడు, అంటే ఇప్పుడు నార్మల్ గా మనకి బయట షాప్స్ లో కానివ్వండి, ఇట్లా మనకి అది జరిగితేనే మనకి ఇప్పుడు మాంసం రూపం వస్తుంది. అలా ట్రై చేసినప్పుడు ఆ గొర్రె తప్పించుకోవడం, ఓకే, ఆ తప్పించుకొని వీళ్ళకి దొరకకుండా ఇంకొక ఏరియాలోకి వెళ్ళడం, ఓకే, ఇంకొక ఏరియాలోకి అంటే ఇప్పుడు ఒక టెంపుల్ అనుకోండి, టెంపుల్ ఆవరణలో అక్కడ ఒక హిందూ రిలీజియన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అక్కడ ఏదో చర్చలు జరుగుతున్నప్పుడు ఆ గొర్రె అక్కడికి వెళ్ళి ఏదో వాటర్ తాగబోయి సంథింగ్ అక్కడ వాళ్ళు పట్టుకొని ఈ గొర్రె మాది, ఈ గొర్రె మాకు సంబంధించింది, మేము వదలం అని చెప్పేసి సంథింగ్ నార్మల్ అండి. మనకి విలేజ్ లోనో లేకపోతే రెగ్యులర్ గా మన కళ్ళ ముందు ఎలాంటి డిస్కషన్ జరుగుతాయి, అలాంటి డిస్కషన్స్ లో నుంచి ఓకే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కి చిన్న గొడవ అయ్యి ఆ గొర్రెని పోలీసులు అరెస్ట్ చేయడం చాలా ఫన్ పార్ట్ అండి. ఆ గొర్రెని పోలీసులు అరెస్ట్ చేయడం, ఓకే, ఆ గొర్రెని అరెస్ట్ చేసిన తర్వాత అందులో సుహాస్ ఉండి, ఓకే, ఆ సుహాస్ మళ్ళీ ఆ గొర్రెని బయటికి తీసుకొని వచ్చి పరిగెత్తుతూ పారిపోవడము, వీళ్ళిద్దరికి ఏదో కనెక్షన్, దానికి సుహాస్ కి ఏదో కనెక్షన్ ఉన్నట్లు చూపించడం, దాని తర్వాత ఏదో ఎమోషనల్ ఏదో ఒక ఒక ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్లు అలా చూపించడం జరిగింది. సో ఇది చాలా, అంటే ఇప్పుడు సీరియస్ స్టోరీ కదండి, ఇది కొంచెం సీరియస్నెస్ ఉంది, బట్ కొంచెం ఫన్ గా, కొంచెం డిఫరెంట్ గా ఇప్పటి వరకు రాని మూవీస్ చాలా ప్రాక్టికల్ గా మనకి రియల్ లైఫ్ లో ఏవైతే జరుగుతాయి ఇన్సిడెంట్స్, ఆ ఇన్సిడెంట్స్ నుంచి స్టోరీ రాసుకొని తీసిన మూవీ లాగా నాకు అనిపిస్తుంది. సో ఇలాంటి మూవీస్ ని మనం ఎంకరేజ్ చేయొచ్చు. సో అప్పుడే మనకి కొంచెం డిఫరెంట్ స్టోరీస్ అనేవి వచ్చి, ఈ డిఫరెంట్ స్టోరీస్ కానివ్వండి, డిఫరెంట్ మూవీస్ డైరెక్ట్ చేసే ఈ ఇండస్ట్రీలో ఉండే పర్సన్స్ ఖచ్చితంగా వాళ్ళు వెలుగులోకి వస్తారు. సో చాలా నాకైతే కొంచెం చాలా బాగా నచ్చింది, చాలా డిఫరెంట్ గా అనిపించింది. సో దాని గురించి కొంచెం ఒక రివ్యూ వీడియో చేద్దాం అనిపించి ఈ వీడియో చేస్తున్నాను. సో చూద్దాం ఎప్పుడు మూవీ రిలీజ్ అవుతుందో. సో వి విల్ సపోర్ట్ దిస్ మూవీ. సో దట్స్ ఇట్ అందరికి. సో ప్రతి ఒక్కరు వీడియో చూడండి, పూర్తిగా చూడండి, అండ్ నచ్చితే లైక్ చేయండి, సో షేర్ చేయండి, అండ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఏవైనా మూవీస్ రివ్యూస్ కానివ్వండి, లేకపోతే మూవీ ట్రైలర్స్ రివ్యూస్ కానివ్వండి, ఇంకేదన్నా ఖచ్చితంగా ఒక పాయింట్ మీద వీడియో చేయండి అని చెప్పి మీకు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో పెట్టండి. నేను ఖచ్చితంగా మాట్లాడతాను, ఖచ్చితంగా మీకు వీడియో నేను చేసి పంపిస్తాను. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.